1 నుంచి 6వ అధ్యాయం చదువు. 1 నుంచి 6 నుంచి చదువు. అధ్యాయము 1 6వ వచనం. ఇలా అలగిస్తున్నారా? సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన మీరు ప్రతి విషయములోని ఆయన సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఆశ్చర్యవంతులై కనుక ఏ కృపావరము మీలో ఉన్నాయో మన ప్రభువైన యేసుక్రీస్తు నందు సాక్ష్యం కొరకు ఎదురు చూచుచున్నారు. ఆలకిస్తున్నారా? ఇక్కడ సాక్ష్యం అనే మాట మనం పట్టుకుంటే ప్రతి ఒక్కరూ సాక్ష్యం లేకుండా ఎవరిని వచ్చాము? మనం అందరం కూడా సాక్ష్యంతో వచ్చాం. నేను అనేక చోట్ల వెళ్తున్నాను కదా, నా సాక్ష్యం చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు కూడా అమ్మ ఎలా చేస్తుంది దేవుడి అన్నట్టుంటారు. ఎందుకు అని అడిగితే దేవుడు ఒక కృపావరాలని చెప్పారు కదా. ఇక్కడ సాక్ష్యం చెప్పే కొద్ది ఏం జరుగుతుంది? ఇక్కడ కృపావరాలు ఇస్తాడు దేవుడు. కృపావరాలు ఇచ్చి అష్టైశ్వర్యాలు ఇస్తాడు ఆయన. ఎవరు పని చేస్తున్నాం? మనది మనకు సాక్ష్యం చెప్తున్నాం. రెండోది దేవుడి పని కూడా చేస్తున్నాం. మరి ఈ కృపావరాలు ఈ సాక్ష్యం చూసి సాధారణ ఇష్టమా? అసలు ఇష్టం కాదు. ఎక్కడో దగ్గర మనం దెబ్బేయడానికి చూస్తాడు, ఎక్కడో దగ్గర పడగొట్టడానికి చూస్తాడు. కానీ మనం పడిపోయే వారికి ఉండకూడదు, వాడి దెబ్బకు మనం దొరకడానికి కూడా వీలు కాదు. ఎందుకు? ఎలా కాదు, ఎలా ఉండాలి అని అడిగితే మనము ఇక్కడ హృదయముని పవిత్రపరచుకోవాలి. మనం 1 కొరింథీయుల నుంచి ఫస్ట్ నుంచి 2 నుంచి చదివితే మాట్లాడి నేను చదవవసరం లేదు. కానీ ఇక్కడ సంఘంలో ప్రతి సంఘం ప్రార్థన అంటున్నాను ఉంటుంది. రెండోది మన హృదయమును కూడా పవిత్రపరచుకోవాలని ఉంటుంది. ఇక్కడ మనందరం కూడా ప్రార్థించే ప్రార్థన దేవుడు వినక మానవ వరాలు అన్నారు. 9 వరాలు ఉంటాయంటే 9, 21 ఇలా వరాలు ఉంటాయి. కొంతమందిని కొన్ని రకాలుగా వాడుకుంటాడు దేవుడు. కొంతమంది ఏం చేస్తారండి, ఇలా చేయగానే పడిపోతారు. కొంతమందికి ప్రార్థన చేసినప్పుడు దెయ్యాలు పారిపోతాయి. కొంతమందికి జరిగింది ముందుగానే వర్తమానం తెలుస్తుంది. ఇలా కొన్ని విషయాలు దేవుడు తెలియపరుస్తూ ఉంటాడు. ఎందుకు తెలియపరుస్తున్నాడు అని అడిగితే దేవుడు ఈ భూమి మీద మానవుడని హెచ్చింపు చేయాలని నేనున్నాను అని తెలియపరచడానికి ఆయన భూమి మీదకి వచ్చారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కృపావరాలు అంటే మరి ఒక్కొక్కసారి దైవ శాఖలు అంటారు. మీకు ఏ కృపావరం ఇచ్చాడు దేవుడు అని అడిగినప్పుడు నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. నిజంగా నాకు ఇచ్చిన వరాలను చెప్పాలని అనుకుంటాను, కానీ చెప్పలేదు. కానీ ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే భయం అంటూ లేకపోవడం పెద్ద కృపావరం. భయం లేపడం కృపావరం. ఏంటి ప్రతిదానికి నా పాస్టర్ గారు అని అడిగితే దేవుడు బిడ్డారా, ప్రతిదానికి కాదు, వేస్ట్ పనులకి ధైర్యం కాదు. ఇక్కడ కావాల్సిన ధైర్యం ఏంటంటే దేవుడు పని చేయడానికి, దేవుడు సాక్ష్యం చెప్పడానికి. మనం అనేక చోట్లకి వెళ్ళి దేవుడు ప్రసంగం చెప్పాలన్నా, ఇక్కడ నుంచోవాలన్నా ఒక ఆలోచన కావాలంటే ఆయన వరం కావాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శుక్రవారం ప్రార్థన మనంతా ఆసక్తి కలిగి వచ్చారు. వచ్చినప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టేవాడేమి కాదు. కనుక ఒక మాట చూడండి, 9 మన ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని పిలిచిన దేవుడు ఎలా అంటాడండి? మనుషులు అనుకోండి, ఎవరన్నా పిలిచారు అనుకోండి, వారు కొద్ది రోజులు పిలిచి మళ్ళీ ఏం చేస్తారో వదిలేస్తారు. అన్ని పోగున్నాయనుకో విడిచిపెడతారు వాడు కదా. ఇక్కడ ఆయన ఏమంటాడంటే క్రీస్తు యేసు మనకి కుమారుడిగా మనకి వచ్చి ఉన్నాడట. రెండోది ఏమంటాడంటే నా చక్కని మాట, ఆయన మీకు చక్కగా ఉపదేశాన్ని చెప్పి మిమ్మల్ని అందరినీ నమ్మకస్తులుగా కాపాడడానికి వచ్చాడు భూమికి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నమ్మకస్తుడు. నిజంగా ఆయన ఉపదేశాలు ఎంతో గొప్పగా ఉంటాయి. ధైర్యం వస్తుంది. ఆయన వరాలు పెంచుకున్న వారిగా ఉండాలి. మనం ఎవరైనా సరే ప్రార్థన చేసుకున్నాము అయిపోయింది అనుకోవడం కాదు. కానీ దేవుడు బిడ్డారా, మనలో వరం కూడా లేదా చెక్ చేసుకోవాలి. వరం లేదనుకోండి మీలో పిరిపోతుంది, భయం వస్తుంది, నా ధైర్యం కోల్పోతారు. రెండోది, మూడోది అసలు ఇంకా ప్రార్థన అంటే విసుగుదల వచ్చేస్తుంది. ఇలాంటి అన్ని కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే మనలో ప్రార్థన శక్తి లేనట్లే. మనం నిత్యం ప్రార్థించుకోవాలి. మన ఆలోచన వచ్చినప్పుడు పక్కన ఇబ్బందులు ఏమైనా కలిగితే చిరాచిరాగా ఉంటుంది మనకి. అది ఏంటంటే మన ఆత్మవరం ఏం చేద్దంటే మనకి ఇంకా పనిచేయడానికి, ముందుకు సాగడానికి సహాయం చేస్తూ ఉంటాడు ప్రభు అయిన క్రీస్తు యేసు కుమారుడిగా మన దగ్గరికి వచ్చాడు. ఏమన్నాడండి అక్కడ? నమ్మదగిన వాడంటే నమ్మదగిన దేవుని పట్టుకున్నాం మనం కదా.
మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఇంకొక మాట ఆలోచించారా? 1 కొరింథీయులు 1 రాజులు 18:21 ఒక మాట చదవండి, అది నేను చెప్తాను. ఎన్నాళ్ళు మీరు 2 వైపులు ఉంటారని ఏలియా గారు అంటారు అక్కడ. 1 రాజులు 18:21 తీయండి. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి ఏలియా చెప్తాడన్నమాట. ఇక్కడ 1 కొరింథీయులు మనకు దేవుడు చెప్పింది ఏంటి? నమ్మదగిన దేవుడు అని చెప్పాడు. ఇక్కడ వరాల గురించి చెప్పారు. అలాగే ఇక్కడ ఏలియా గారి వరం ఎలా వాడుకున్నారు చూద్దామా? చూడండి, 1 రాజులు 18:21 చదవమా. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య కలిగి ఉంటారు మీరు. యెహోవా దేవుడైతే ఆయన అనుసరించండి, బయలుదేవుడైతే ఆయనే అనుసరించండి. ప్రకటన చేశాడంటండి ఏలియా గారు. జనులందరికీ చెప్తున్నాడు కానీ ఎవరో కూడా ప్రత్యుత్తరం ఏమి మాట ఏమి పలికారా? ఎవరు పలకరండి. ఎందుకు పలకలేదు అని అడిగితే వారి మనసు ఎట్టకుంది. నమ్మదగిన దేవుడు ఏం లేదు. అర్థమైంది మీకు? 2 తలంపులతో ఉన్నవారు ఏం చేస్తారట? మాట ఏది జవాబు చెప్పలేరంట. ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తలు కలిగి ఉండడానికి మనకు సహాయం చేయమని ప్రభువుని అడగాలి. కృప కావాలి, ధైర్యం కావాలి, వరాలు కావాలి. అలాగనే వారిని చెప్తున్నాడు ఏలియా గారిని ఏమంటాడంటే, బలిదేవతలను మీరు పిలవండి, మీరు పిలిచి మీరు అడగండి, లేదా 2 వైపులు ఉండకండి, మరి ఒకవైపు ఉండండి అని ప్రభు మరి ఏలియా గారికి వచ్చిన ఆలోచన బట్టి, ఆ జ్ఞానాన్ని బట్టి ప్రభు గొప్పవాడని తెలియపరిచినప్పుడు ఇక్కడ 2 ఎద్దుల్ని తీసుకొచ్చి ఒక ఎద్దుని తునకరంగా చేసి దాన్ని కట్ల మీద పెట్టి దాన్ని ఏం చేస్తున్నాడు? మీ దేవతను తెలిసి దాన్ని మీరు బూడి చేయండి, అగ్గి అంటించకండి కానీ మీరు పరలోకం నుంచి అగ్గిని దించండి. మీ దేవుడు గొప్పడైతే అటువైపు వెళ్ళిపోండి. మరి క్రీస్తు యేసు గొప్పడైతే నేను కూడా ఒక దూడని ఎత్తుని వదించుకుని ఉంటాను. దాన్ని మీరు జాగ్రత్తలు కలిగి నేను ఇక్కడ ప్రార్థన చేస్తాను, మీరు అక్కడ మీ దేవతను ప్రార్థన చేయండి అని చెప్తే ఒక రోజంతా కూడా వారు ఏం చేశారట? ఉపవాసాలుండి కొట్టుకున్నారట, చీల్చుకున్నారట. మీరు చదువుకున్నాక నేను ఇంకా చదవట్లేదు, ముందుకెళ్ళిపోయి కొట్టుకున్నారంట, చీల్చుకున్నారంట, రక్తాన్ని కార్చారంట, వారు అర్పణ అందిస్తూ ఉన్నారంట. అలాగా ఎంత ఎండిపోయి మండుతూ ఉండగా అలాంటి సమయంలో ఎంతగానో మరి ఎవరో రాలేదంటండి. ఎంతమంది అవుతుందో తెలిసి అక్కడ చదువుకోండి. 480 మంది ఉంటారండి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కానీ ఏలియా చూసి ఏం చేశాడండి? వెంటనే ఆ మహాకృపను బట్టి ఇంకా చూస్తున్నాడంట, ఇంకా ఆలోచిస్తున్నాడట, ఇంకా ఆలోచించి ఇంకా చూసి వెంటనే దేవుడు ఏం చెప్తున్నాడంటే అక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఏలియా గారు ఒక మాట చెప్తున్నాడు అన్నమాట. దేవా, నీవు చూస్తున్నావు కదా, నా ప్రార్థన ఆలపిస్తున్నావు కదా, అందుకునే కదా వారు ఏం చేసినా అవ్వట్లేదు, కానీ నా మాట నువ్వు వింటావని ఒక ధైర్యం కలిగి ఉన్నాడండి. ఆయనలో ఏ వరం ఉంది? కృపావరం ఉందండి. ఏమరు? కృపావరం ఉండాలి. కృపావరం, ధైర్యం కలిగిన వరం, గదించే వరము, చీల్చే వరము, కట్లు ఇప్పే వరము, కట్లు తెచ్చే మొయిలేని భారాలు విసిరేసే వరము, గోళ కూల్చే వరము, ఇలాంటి వరాలు ఉండాలండి. ఈ వరాలు మనలో ఉన్నాయి, కానీ అర్థమైన మాటలకి వాడుకోకూడదండి. ఈ వరాలు మనం ముందుకెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే చాలా మంది మన ఆటంకపరుస్తారు. స్త్రీలకి అసలే పడదు కనుక చాలా జాగ్రత్తలు కలిగి ఉండాలి. మరి నిజంగా చెప్పాలంటే ఒక విషయంలో చెప్పాలంటే దేవుడితో మనం ఎప్పుడైతే పెనుగులాడో దేవుడు మన కార్యాలు చేస్తాడు. ఇక్కడ ఏం చేశాడో తెలిసి దేవుడు పెట్టారు. 2వ ఎద్దున అడుగుతున్నాడు. వాళ్ళు ఏం చేస్తారని చూసినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఏలి ఏమన్నా అనుకుంటారో ఏమంటున్నారంటే ఎక్కడున్నాడు అంటే ఇంకా దూరంలో ఉన్నాడు అండి, ఇంకా అర్పణ సరిపోలేదేమో, మా బిడ్డగారు సరిపోవట్లేదేమో, మా అర్పణ సరిపోవట్లేదేమో అని షాకులు చెప్పారు. కానీ ఇక్కడ ఏలి ఏమన్నాడు తెలుసా? అయితే అయిపోయిందంటే ఇంకా చూస్తుంటే వాళ్ళు ఏమన్నారంటే, ఇదిగో ఏలియా నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు కనుక ఇదిగో మరి నేను మీ ఏపు వచ్చేస్తాను అని చెప్పినప్పుడు వాళ్ళందరూ వచ్చేసారండి. అక్కడికి వచ్చేసి ఏం చేస్తున్నారంటే ఏలియాకి వచ్చేసి నీ దేవుడే నా దేవుడు అన్నప్పుడు ఏలియాకి ఎంత బలం వచ్చిందో చెప్పండి? చాలా బలం వచ్చేస్తుంటది, చాలా సంతోషం వచ్చేస్తుంటది. నా వరం నాకు పనిచేస్తుంది అనిపించేలా ఉంటుందంట. మన వరాలు పనిచేసేటప్పుడు మన ముందుకు వెళ్ళిపోయేటప్పుడు ఏదైనా కార్యం జరుగుతాయండి. దేవుడు బిడ్డలారా, ప్రతి విషయాన్ని కూడా మీకు కూడా వరాలు ఇచ్చాడు.
ఆ వరాలు ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, వాడుకుంటున్నావా, దేవుడి మాటలు లోబడుతున్నావా, అసలు ఆకర్షణ నీలో ఉందా, పరీక్షించుకుంటూ ఉంటాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏలియా గారిని ఇక ఏమన్నా నీ దేవుడే నా దేవుడు ఏలియా గారు ఏలియాకి వచ్చి చాలా సంతోషం, చాలా ఉల్లాసం వచ్చేసి ఉండొచ్చు. వెంటనే ఏం చేశాడంటే ఈయన కూడా ఎత్తిని వదిలించి ఎత్తినికి ఏం చేస్తాడు, 4 తొట్టులు నీళ్ళు తీసుకొచ్చి, మీరు చదువుకున్నా 4 తొట్టులు నీళ్ళు తీసుకొచ్చి దాన్ని అంతా కూడా తడిపేసి నా తండ్రి అని పరలోక తండ్రి చేతుల పైకి ఎత్తి ఏం చెప్తున్నాడంటే, నా తండ్రి నా ఏలినవాడా పరమ తండ్రి, ఒక్కసారి నాకు కరుణించి నాకు నా ప్రార్థన విన్నపములు ఆలకించి ఇదిగో ఈ అన్యజనులందరినీ మార్చడానికి ఒక సూచన దయచేయని ఆకాశం నుంచి ఏం దిగిందండి, అగ్ని దిగి పరిశుద్ధ దేవుడు పెట్టారా ఏం చేశాడంటే ఇక్కడ కట్లు ఎద్దుని మూడు చేశాడు. దేవుడి స్తోత్రం, నమ్మితే చప్పటపడతారా, హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ మనం 1 కొరింథీయులు 1:5-6 వరకు చదివాం. అక్కడ ఏం చెప్పాడంటే కృపావరాలు నీలో ఉండాలి, మళ్ళీ ఏం ఉండాలంట, కృపావరాలు ఉండాలి. ఆ కృపావరాన్ని ఎలా వాడుకుంటున్నావు నువ్వు గమనించుకోవాలి. ఎప్పుడైతే కృపావరం వాడుకుంటున్నావో దుష్టుడు చూడలేక ఏం చేస్తాడంటే సంఘంలో గలిబిలు, ఇంకా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గలిబిలు, ఏదో రకంగా గలిబిలు చేసి ఇబ్బందులు చేసి నిన్ను పడగొట్టేనా చూస్తారు. కానీ పడిపోకుండా ఉండాలంటే నీ కృపావరాన్ని అంతా చెప్పు చేసుకోవాలి. దేవుడు నేను అడిగాను, ప్రభా తండ్రి నీ చిత్తముగా నాకంతా ఖాళీ లేక పని చేయాలని ఆశ ఉందన్నాను అంటే దేవుడు ఏం చెప్పాడంటే 3 మాసాలు నీకు టైం ఇస్తున్నానమ్మా. 3వ దానికి మళ్ళీ నేను వెళ్ళడానికి సిద్ధముగా ఉన్నాను. ఎందుకంటే నా దినాన్ని వారు వచ్చి మాకు మీరు పెట్టాలి పాస్టర్ గారు, మీ ద్వారా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు మాకు, కనుక మీరు రావాలని మళ్ళీ కోరుకుని 3వ మందిరం మనకి ఇస్తున్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు నీ వరాలు వాడుకునే కొద్ది నేను చెప్పు చేస్తాడండి. 10 మంది అక్కర్లేదు బలం, అర్థమైందా మీకు? ఒకే ఒక బలం క్రీస్తు యేసు. తల్లించుకుందామా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ప్రేమగల మా తండ్రి, శుక్రవారం ప్రార్థనలో ప్రభా వరాల గురించి చెప్పారు. 1 కొరింథీయులు అలాగే 6-7 నుంచి చదివితే చక్కని మాట మన ప్రభా 1 నుంచి 2 నుంచి 3-4 చదివితే ప్రభా తండ్రి ప్రతి సంఘంలో ప్రార్థన అంటున్నానని చెప్పారు ప్రభా. అలాగే 1వ రాజుల ప్రభా తండ్రి 18-21లో మీరు మాట్లాడారు ప్రభా. అవును తండ్రి నాయన, నువ్వు గొప్పవాడని నిరూపించుకున్నారు తండ్రి నాయన. అయ్యా శక్తిమంతుడు, సర్వాధికారి, సరస్వతికి కాకముతుడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నీ దాసులు లేని ప్రతి చోట ప్రభా తండ్రి నా గొప్ప నేను కాదు ప్రభా, నీ గాడిద అంటదని ప్రభా తండ్రి మీ ఆత్మ నాతో వచ్చి ప్రభా తండ్రి అనేక చోట్ల అద్భుతకాలు, ఆశ్చర్యాలు, సూచక్రియలు అయ్యా ఆత్మ సంబంధించే భారం నాకు దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి నిందించినప్పుడు, బాధ పెట్టినప్పుడు, ఇబ్బంది పెట్టిన ఒక తండ్రి ఎవరైనా ప్రభా తండ్రి వారు క్షమించి నాకు ఓర్చుకునే శక్తిని దయచేయమని కృపాకార్యక్రమం చూపమని ఈ ప్రార్థనలో తండ్రి యూట్యూబ్లో చూస్తున్న బిడ్డలకి, ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్న బిడ్డలకి బలము శక్తి దయచేయండి, వారిలో వరాలు పెంచుకునే భాగ్యం దయచేయమని ఈ చిన్న ప్రార్థన పాఠశాల చేసుకుని పరిశుద్ధాత్మ యేసు నామములో మా ప్రభా తండ్రి ఆమేన్. ప్రైజ్ లార్డ్.